మన పుట్టుక కర్మఫలమని ఎంతమందికి తెలుసు మీలో? కర్మ వల్లనే మన జన్మ లభిస్తుంది. అది తెలియక అందరూ నాది నేను అంటూ బ్రతుకుతూ ఉంటారు. ఈ జన్మకు కారణం తెలుసుకోవాలి. అసలు నీలో ఉన్న జీవుడు ఎవరు? ఎందుకు ఈ జన్మ తీసుకున్నాడు? ఆ జీవుడు ఎవరో మీరు గ్రహించాలి. అప్పుడే మన జన్మకి సార్థకం. పుడుతూనే మన ప్రయాణం 6 అడుగుల గొయ్య వైపే అని ఎంతమందికి ఆలోచించారు? ఆ 6 అడుగులకే మన ప్రయాణం. పుట్టిన క్షణం నుంచే మన ప్రయాణము మరణం వైపే. అది గ్రహించాలి. ఈ చావు పుట్టుకల మధ్యనే మన జీవనం. ఆ జీవనము మనము నీ కర్తవ్యం ఏమిటి? ఎందుకు ఈ జన్మ? నీలో ఉన్న జీవుడు అంతర్యమ కనుక్కొని అప్పుడే నీకు మార్గం.